ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వే తన ఆస్తికి వారసురాలివి అని నమ్మారు కాబట్టి రేపు నువ్వే ఆయన ఆబ్దికం జరిపించాలి. అత్తయ్య, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. సార్థకర్మలకి ఆస్తులకి ఎలాంటి సంబంధం ఉండదు. వారసుడు చిన్నయ్యే కాబట్టి పిండ ప్రదానం చిన్నయ్యే చేయాలి. కొడుకు పిండ ప్రదానం చేస్తేనే పితృదేవతల ఆత్మలకు శాంతి చేకూరుతుందని మన పురాణాలు గ్రంథాలు చెప్తున్నాయి కదత్తయ్య. అవన్నీ నాకు తెలుసు. మీకన్ని విషయాలు తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. అది కూడా నీకు తెలుసు ఈశ్వరి. అత్తయ్య, మీకు చిన్నయ్య అంటే మరీ ఇంత కోపం ఉంటుందని నేను అనుకోలేదు. మీ కోపానికి మీరు చిన్నయ్యని శిక్షించే హక్కుంది. కానీ తన తండ్రి సంవత్సరికాన్ని తనతో జరిపించకుండా దూరం చేయటం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి మీరే ఆలోచించండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. తెలియక ఆయన చేసిన తప్పుకి తెలిసి మీరు ఇంకొక తప్పు చేయకండి అత్తయ్య. నువ్వు చాలా మంచిదానివి. అందర్నీ ఈజీగా క్షమించేస్తావని నాకు తెలుసు. కానీ నేను నీలా కాదు. మా ఆయన ఆబ్దికం నీ చేతుల మీదుగా జరగాలి అని కోరుకుంటున్నాను గాని దుర్మార్గుడైన నా కొడుకు చేతుల మీదుగా కాదు. నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. నువ్వు వద్దంటే నేను బతుకున్నా చచ్చినట్టే లెక్క. నా దృష్టిలో నేనంతే అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ కన్న తల్లిని అటు కట్టుకున్న దాన్ని అమాయకుడిగా నటించి మోసం చేశావో అప్పుడే నీకున్న అర్హతలన్నింటినీ నువ్వు కోల్పోయావు. అమ్మ కూడా నన్ను అసహ్యించుకుంటుంది. చివరికి నాన్న సంవత్సరికం కూడా చెయ్యొద్దు అంటే తన కొడుగ్గా నేను అర్హతని కోల్పోయినట్టే కదా. నాన్న, నన్ను క్షమించు నాన్న. ఎవరో ఏదో చెప్పారని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఈశ్వర్ని ఎంతో క్షోభ పెట్టాను. కాబట్టి నాకు ఇలా జరగాల్సిందే. నాదే తప్పు, నాదే తప్పు. ఈ తప్పుకు శిక్ష పడాల్సిందే. నాదే తప్పు, నాదే తప్పు, నాదే నాదే తప్పు, నాదే తప్పు. నాకు శిక్ష పడాల్సిందే. ఆగు చిన్నయ్య, నీకు పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చి పట్టింది. చూడు చిన్నయ్య, కోపంలో బాధలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కొంచెం ఓర్పుగా ఉండాలి. బాధ వచ్చిందని తల బాదుకుంటే బాధ పోతుందా? బాధపడే వాళ్ళకే తెలుస్తుంది ఇషు ఆ నొప్పి ఎలా ఉంటుందో. అమ్మ నాతో మాట్లాడనని చెప్పాక ఇక నేను ఎందుకు ఉండాలి? కన్న తండ్రి సంవత్సరికం కొడుకు బ్రతికుండగా కూడా కొడుకుతో చేయించకపోతే నేను బతికుండగానే నరకంలో ఉన్నట్టే లక్కీషు. అంటే మా అమ్మ దృష్టిలో నేను చచ్చిపోయినట్టే కదా. అలాంటప్పుడు నేను బతికుండి ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఉంది చిన్నయ్య. మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా మనతో కఠినంగా ఉంటున్నారు అంటే ఆ కోపం వెనుక బలమైన కారణం ఉంటుంది. అదేంటో నీకు కూడా తెలుసు. బాధపడకు చిన్నయ్య. మీ నాన్నగారి సంవత్సరీకం నీ చేతుల మీదుగానే జరుగుతుంది. అది నువ్వు అనుకున్నంత సులువేం కాదు. దానికి మా అమ్మ ఒప్పుకోవాలి కదా. అమ్మ కోపం ఏంటో నాకు తెలుసు. అంత తేలిగ్గా ఒప్పుకోదు. అత్తయ్య గారు ఒప్పుకున్నారు చిన్నయ్య. నిజమా? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య,
నేను చెప్పేది ఒక్కసారి వినండి. తప్పులందరూ చేస్తారు. అది తెలిసి కూడా మీరే ఇలా అర్థం చేసుకోకపోతే ఎలా? అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ఈ ఒక్కసారికి చిన్నయ్యని క్షమించండి. మావయ్య గారి సార్థకర్మలు చిన్నయ్య చేతే జరిపించండి ప్లీజ్. ఈశ్వరి, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయటం మంచిది. అత్తయ్య, మనలో మనకి ఎన్ని గొడవలున్నా అవి కోప్పడో బాధపడో అవన్నీ మనమే సర్దుకుపోవాలి. కానీ ఇప్పుడు చిన్నయ్య ఉన్నా కూడా మావయ్య గారి సంవత్సరీక నాతో జరిపిస్తే మన కుటుంబంలో గొడవలొచ్చాయని నలుగురికి తెలుస్తుంది. అప్పుడు మన ఫ్యామిలీ గురించి అందరూ చాలా తప్పుగా మాట్లాడుకుంటారు. అది నాకిష్టం లేదు. ప్లీజ్ అత్తయ్య, దయచేసి నా మాట వినండి. ఈశ్వరి, నీ భర్త చేసిన తప్పుని నువ్వు పెద్ద మనసుతో క్షమించగలవేమో, కానీ నా కొడుకు చేసిన తప్పుని నేను వాణ్ణిక క్షమించలేను. అంత తేలిగ్గా క్షమించను కూడా. ఇంకా నన్ను కన్విన్స్ చెయ్యాలని చూసి నీ టైం వేస్ట్ చేసుకోకు. అత్తయ్య, అంత మాట అనకండి. ఆయన చేసిన తప్పుకి నేను కూడా క్షమాపణలు వేడుకుంటున్నాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈశ్వరి, లేమ్మా. అత్తయ్య, లే ఈశ్వరి, లే. అత్తయ్య, చిన్నయ్య చేసింది తప్పే, నేనేం కాదనట్లేదు. కానీ చిన్నయ్య చేసిన తప్పు కోసం మావయ్య గారి ఆత్మ క్షోభపడేలా చేస్తారా? మావయ్య గారి సంవత్సరీకం చిన్నయ్య చేతుల మీద జరిగే అవకాశం కల్పించండి. అప్పుడే మావయ్య గారి ఆత్మ కూడా శాంతిస్తుంది. ప్లీజ్ అత్తయ్య, దయచేసి నా మాట కాదనకండి. మీరే ఇంత నిర్దాక్షిణ్యంగా ఉంటే చిన్నయ్యని ఎవరు క్షమిస్తారత్తయ్య? ఇంత మంచి మనసున్న నిన్ను సుందరమూర్తి చిత్రవద చేశాడు. మానసికంగా ఎంతో క్షోభ పెట్టాడు. అయినా తన కోసం కాదు, నీకోసం, నీకోసం వాళ్ళ నాన్నకి ఆబ్దికం జరిపించే అవకాశం వాడికి కల్పిస్తాను. ఈ మాట చాలత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. పదమ్మా. నిన్ను ఎన్నో విధాలుగా అవమానించాను, చీకొట్టాను, పొమ్మన్నాను. అయినా సరే నా కోసం మా అమ్మ కాళ్ళ మీద పడి ఒప్పించావా? తప్పు లేదు చిన్నయ్య. మావయ్య గారి ఆత్మ శాంతించాలంటే నీ చేతులతోనే సంవత్సరీకం జరిపించాలి. అత్తయ్య ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారని నాకు తెలుసు. అందుకే తప్పు జరగకుండా అమ్మలాంటి అత్తయ్య గారి కాళ్ళు పట్టుకున్నా తప్పు లేదని కాళ్ళ మీద పడ్డాను. చిన్నయ్య, తప్పు. నా కోసం త్యాగాలు చేసావు, దీక్షలు చేసావు. నా గురించి ఇంత చేసిన నీకు దండం పెట్టడం తప్పు కాదు ఈషు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కానీ నువ్వు చేసింది మామూలు సాయం కాదు. నా జన్మ హక్కును నాకు తిరిగిచ్చావు.